హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము క్లాస్ 7 చాప్టర్ 2 దీంట్లో లాస్ట్ పార్ట్ 4 పేజ్ నెంబర్ 41 నుంచి 45 పేజెస్ మనం డిస్కస్ చేద్దాం. చాప్టర్ నేమ్ వచ్చి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద నెంబర్స్ బాక్సెస్ బై సైన్స్ సో దట్ ద ఎక్స్ప్రెషన్స్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అది నెంబర్స్ అయినా లేకపోతే సైన్స్ అయినా. చూద్దాం. 3 into 6 plus 1 ఇది ఆల్రెడీ ఇచ్చేసినారు. ఎగ్జాంపుల్, ఓకే, బ్రాకెట్స్ రిమూవ్ చేశారు. ఇక్కడ చూడు, ఇక్కడ కానీ బ్రాకెట్స్ రిమూవ్ చేసి లేకపోతే మల్టిప్లై చేశారు అనమాట. ఇప్పుడు 3 into 5 plus 4 అంటే 3 into 5 plus 3 into 8, 9 plus 2 into 4, 9 into 4 9 into 4 plus 2 into 4. Next, 3 into dash plus 4, నెంబర్ ఆర్ సైన్ అన్నాడు కాబట్టి 3 into 3 into ఇప్పుడు let us take 6 plus 4, ఏదో నెంబర్ వేస్తున్నాయి. ఇప్పుడు 3 into 6 ఏమన్నాడు, బాక్సెస్ fill in the blanks with numbers and boxes by signs. బాక్సెస్ ని fill in the blanks with numbers and boxes by signs. బాక్సెస్ మాత్రం సైన్స్ చేయడం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 3 డాష్ అంటే నెంబరే రావాలి నాకు. అప్పుడు ఏమవుతుంది, 3 6 8, ఇక్కడ 3 ఉన్నాడు, సపోజ్ 10 పెడదాం. ఇక్కడ 10 పెడితే అప్పుడు ఎందుకంటే వీళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నెంబర్సే రావాలన్నారు. గుర్తుపెట్టుకో, ఇక్కడ వీళ్ళు దీని ప్రకారం ఎక్కడైతే డాష్ ఉందో అక్కడ నెంబర్స్, ఎక్కడైతే బాక్స్ ఉన్నదో అక్కడ సైన్స్. సో ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో అలా ఉంది. సో మనము ఇక్కడ 10 పెట్టుకున్నాము. 3 into 10 30 వచ్చింది, ప్లస్ 3 4 12. నెక్స్ట్ డాష్ ప్లస్ 6 into ఇది 13 4 అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 13 వస్తుంది. 13 into 4 plus 6 into 4, 6 into 4 or 6 4 24 దాని రాయండి. నెక్స్ట్ 3 into something, 3 into this one అంటే 5 plus 2 కదా, 5 2, 3 into 5 3 plus 3 into 2. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ 4 కామన్, 2 3, ఓకే, 2 into 4 plus 3 into 4, 5 into 9 minus 2, 5 into 9 minus 5 into 2. Next question, 5 minus 2 into 7, 5 into 7 to minus 2 into 7, 5 into 8 minus 3, 5 into 8 minus 5 into 3, 8 minus 3 into 7, 8 into 7 minus 3 into 7. Next question, 5 into 12 into 12 minus, okay, 5 into 12 minus ఉండొచ్చు అన్నాడు. బాక్స్లో సైన్ కదా, బాక్స్లో సైన్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. 5 ఇది 5 into 12 వస్తుంది. ఇక్కడ 5 into 12 మైనస్ ఇక్కడ సపోజ్ 4 పెడితే 5 into 4 ఏదైనా పెట్టుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. ఇక్కడ 15 మైనస్ ఇక్కడ 6 అన్నాడు, ఇంత పజిల్ మారు ఇది. సో 6 into 7 అయింది, ఇక్కడ 15, ఇక్కడ ఏమవుతుంది 6 into 5 మైనస్ ఇక్కడ 15 into 7. నెక్స్ట్ 5 into ఇప్పుడు 5 కామన్, సో 9 మైనస్ 4 ఇది. ఇక్కడ 7 is the common multiple, సో ఇక్కడ 17 9. ఓకే,
Next question. In a box below, fill less than, greater than, or equal to after analyzing the expression on our LHS left hand side and right hand side. This one left hand. Use reasoning and understanding of terms and brackets to figure this out, not by evaluating the expression. అంటే దీన్ని నువ్వు సాల్వ్ చేయొద్దు, వాల్యూ కనుక్కోవద్దు, వాల్యూ కనుక్కోకుండా నువ్వు సాల్వ్ చేయాలంటున్నాడు, అది వాళ్ళు చెప్పడం. ఓకే, చూద్దాం. ఇప్పుడు 8 - 3 × 29 అన్నది 8 - 3 ఎంత? 8 - 3 5. 8 - 3 5. ఇది 3 - 8 3లో చెప్పి -5. నెగిటివ్ వచ్చేసింది, చాలా తక్కువ. సో ఇది ఇది పాజిటివ్, గ్రేటర్ దాన్. నెక్స్ట్ కూర్చోండి, ఇది ఇంపార్టెంట్. ఇది 15 ప్లస్ చూడండి, టర్మ్స్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది టర్మ్ 15 + 18 అంటే ఇది 15 + 9 × 18. సో ఇది అరౌండ్ ఎంత వస్తుంది? 15 + 9 అంటే 15 + 10 25, 24 × 9 18. ఇది 9 × 18 + 15. ఇది ఆటోమేటిక్లీ 24 టైమ్స్ ఆఫ్ 18. ఇది 9 టైమ్స్ ఆఫ్ 18 + 15 అంటే ఇది 24 టైమ్స్. ఇది నెక్స్ట్ వన్ 23 × 17. ఇది 17 - 9 ఏమవుతుంది? 7. 17లో 9 పోతే 17లో 9 పోతే ఎంతో చూద్దాం. 17లో 9 17లో 9 పోతే 7 8 9 8 8 16 17 8 8 16 17 8 8 16 17 8 ఇక్కడ 8 వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఏంది 8 టైమ్స్ ఆఫ్ చూడండి, సింపుల్ 8 టైమ్స్ ఆఫ్ 23, ఇక్కడ 17 టైమ్స్ ఆఫ్ 23 + 19 టైమ్స్ ఆఫ్ 23. అప్పుడు ఏమవుతుంది? 70 + 9 మచ్ 70 + 9 70 + 26 టైమ్స్ ఆఫ్ 23. చూడండి, ఇది 8 టైమ్స్ ఆఫ్ 23. ఏది ఎక్కువ? ఇది ఎక్కువ. ఇప్పుడు ఇది 34 - 28 అంటే ఇక 4 4 8 టైమ్స్ ఆఫ్ 42. ఇది 34 టైమ్స్ ఆఫ్ 42 - 28 టైమ్స్ ఆఫ్ 42 అంటే 34 - 28. ఇది కానీ 8 టైమ్స్ ఆఫ్ 42. బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ here is one way to make 14. ఒక వే చెప్పినాడు. 14 అనే వాల్యూ మనకు రావాలా. సో 2 × 1 + 6 1 + 6 ఎంత? 7 7 2 14. ఆర్ దేర్ అదర్ వేస్ టు గెట్ ఇన్? ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు? ఇప్పుడు 14 రావాలి మనకు. ఇప్పుడు 14 రావాలంటే ఏం రాయాలా? 7 2 14. ఇంకొక విధంగా ఎట్లా చేయొచ్చు? 7 2 14. ఇంకా 14 ఎలా రాయొచ్చు? 2 7 ఓకే మొత్తం. సో 2 7 ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఇక్కడ నేను 7 పెడతాను, ఇక్కడ 2 రావాలి నాకు. 2 ఎట్లా? 1 + 1 ఇలా రాయొచ్చు. 7 2 14. లేదు, ఇంకొక విధంగా 2 7 14. 7 ఎట్లా రాయొచ్చు? 7 ఎట్లా రాయొచ్చు? 3 + 4 రాయొచ్చు. ఇంకో విధంగా రాయొచ్చు, 2 × 1 + 6 రాయొచ్చు. నెక్స్ట్ 2 × 7 రావాలా బోత్. ఎలా రాయొచ్చు? 5 2గా రాయొచ్చు. సో మెనీ వేస్. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ 4 7 రావాలి, 4 + 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Find out the sum of the numbers given in each picture below in at least two different ways. Sum కనుక్కోమన్నాడు. At least 2 different ways. Describe how you solved it through expressions. ఎక్స్ప్రెషన్స్ కానీ రాయమన్నాడు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు సర్కిల్స్ 1 2 3 బ్లూ సర్కిల్స్ 1 2 3 4
4 ఇంటూ ఇలా రాయొచ్చా ప్లస్ సమ్ కదా అది. బాక్సెస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 5 ఇంటూ 4 బాక్సెస్. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. సో ఆన్సర్ ఏంటి? దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. సో 4 7 8 4 32, 5 4 20. How much? 32 plus 20 52. అదే ఆన్సర్. దట్ ఈస్ ద వాల్యూ. ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ద అనేసి ఇది వన్ వే. సెకండ్ చూద్దాం ఇంకెలా రాయొచ్చు మనము. ఇప్పుడు చూడండి, ఇది చూసినారు అనుకో 4 8 4 4 8 4 ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అన్ని అడిషన్ చేద్దాం. ఫస్ట్ రో 4 plus 8 plus 4, second row 8 plus 4 plus 8, third row describe you solve this one. Next 4 plus 8 plus 4, 2 into 8. ఇప్పుడు ఇవి రెండు సేమ్ కదా, దీని ఎలా రాయొచ్చు మనం అప్పుడు 2 into 4 plus 8 plus 4 plus 8 plus 4 plus 8 ఇలా రాయొచ్చా? ఇప్పుడు దీని 2 into 4 plus 8 రాయొచ్చా? ప్లస్ 2 into 8 plus 4. ఓకే, ఎన్నో విధాలుగా రాయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూడండి 2 into 4 plus 8. ఓకే, సో 2 ఇక్కడ 2 into 8 into 4, 2 into 8 into 4. ఓకే, దిస్ ఇస్ అనదర్ ఎక్స్ప్రెషన్. డిస్క్రైబ్ హౌ యూ సాల్వ్ ఇట్ త్రూ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు. ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ గివెన్ ఇన్ ఈచ్ పిక్చర్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ given picture below at least 2 different way. This is another way. ఇంకొకటి ఏమన్నా చేయొచ్చు అంటే చూడండి, ఇది బాక్స్ కౌంట్ చేసినాను ఇట్లా ఈ diagonals. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. ఇది ఫస్ట్ వే చూద్దాం. దీంట్లో కానీ సమ్ ఫస్ట్ రో ఎలా ఉండదు, 5 plus 6 plus 6 plus 5. Second row 6 plus 5 plus 5 plus 6. Third row 6 plus 5 plus 5 plus 6. Fourth row 5 plus 6 plus 6 plus 5. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు ఇవి రెండు సేమ్ కదా. సో దట్ ఈస్ ఈక్వల్ 2 into 5 2 into 5 plus 6 plus 6 plus 5 plus ఇది రెండు సేమ్ కదా, 2 into 6 plus 5 plus 5 plus 6 అలా. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో 2 into 10 plus 16 ఇదంతా. దీన్ని 5 plus 5 10 plus 12 22 plus 2 into 6 is 12 plus 22. This is the expression. 44 plus 44, that is equal to 88. Second expression. ఇప్పుడు ఏం చేస్తాము, అన్ని రోస్ దీంట్లో ఇవి రెండు సేమ్ అనుకున్నాము. ఇప్పుడు చూద్దాం, ఇవి రెండు సేమ్ సెట్, ఇవి రెండు సేమ్ సెట్ కదా. అప్పుడు చూద్దాం, ఇది హారిజాంటల్, దిస్ ఇస్ వర్టికల్.
ఇవి రెండు సెట్స్. సో అప్పుడు 2 ఇంటూ ఎట్లా ఉన్నాయి 5 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 1000. ఇది ఎలా రాస్తావు 2 ఇంటూ 6 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 6 సేమ్ 2 into this is 22 plus 2 into 22 that is equal to 44 plus 44 88. Okay, these are the two different ways. Rendu same two different ways to calculate the sum. ఇంకొకటి అంటే ఇలా రాసుకోవచ్చు. బాల్స్ ఎన్ని ఉన్నాయి రెడ్ బాల్స్ 1 2 3 4 5 6 7 8 బాల్స్ ఉన్నాయి 8 into 6 red balls plus blue balls 1 2 3 4 5 6 7 8 8 into 5 blue balls. So 8 6 48 plus 5 8 40 that is equal to 88. Okay, Rana Church. Next, read the situations given below, write appropriate expressions for each of them and find the values. Expressions రాయాలా and values రాయాలా. The district market in Begur operates on all 7 days a week. Rahim supplies 9 kg of mangoes on each day, and from his orchard. And Sham supplies 11 kg mango each day from his orchard to this market. Find total amount of mango supplied by them in a week to the local market. ఇప్పుడు ఏంటి Rahim supplies each day అంతా 9 kg of mangoes. Next, Sham supplies on each day 11 kgs of mangoes. 11 kgs of mangoes. Okay, find the amount of the mangoes supplied by them in a week అన్నాడు. Who for Rahim supplies in a week ఎంత in a week 7 days కదా 7 into 9 kgs. And Sham supplies mangoes in a week is equal to 7 into 11 kgs. So find the amount of mangoes supplied by total amount of mangoes in a week. So total amount of mangoes supplied in a week, supplied by them in a week, the expression is 7 into 9 kgs here the Rahimdi plus 7 into 11 kgs. 11 kgs. ఇది ఎవరు Sham, ఇది Rahim. So finally amount is 7 into 9 plus 11, that is equal 7 into 20 140 kgs of mango. Okay, next question. Binu earns 20,000 per month. ఒక మంత్ లో Binu earns, she spends earns. Binu earns per month ఎంత rupees 20,000.
She spends 5,000 on rent and 5,000 on food and 2,000 on expenses. Expenses and the food rent ఎంత rupees 5,000 for food 5,000 and other expenses and the rupees 2,000 every month. This is say per month kada ఇది per month only per month. This is per month. This is also per month. So what is the amount Binu will save end of the year? End of the year. So save ఇప్పుడు పర్ మంత్ అన్నాడు కదా, పర్ మంత్ ఎంత సేవ్ చేస్తుంది? పర్ మంత్ Binu saves how much? 20,000 is the వాట్ షీ ఎర్న్స్. ఎంత ఎర్న్ చేస్తుంది? దీంట్లో 5,000 రెంట్, 5,000 ఫుడ్ అండ్ 2,000 అదర్ ఎక్స్పెన్సెస్. 5 10 ప్లస్ 12 అంటే ఇంక 8,000 సేవ్ చేస్తుంది పర్ మంత్. సో వాట్ ఈస్ ద అమౌంట్ సేవ్ పర్ ఇయర్? పర్ ఇయర్ Binu saves, that is for 12 into rupees 8,000, that one. So 8,000 into 12, 12 into 8 how much? 8 to the 16, 28 96 000 the answer. So 96,000 96,000 she saves per year. Next question. During the daytime a snail climbs 3 centimeters up a post. Okay, daytime. During the night time while asleep accidentally slips to 2 centimeters. చూడండి డే టైంలో ఇది ఉంది. సో ఇక్కడ ఉన్న ఇంకో స్టార్టింగ్ ఒక డేకి స్నైల్స్ క్లైమ్స్ ఎంత 3 సెంటీమీటర్స్ క్లైమ్ చేస్తుంది. అదే నైట్ పైకి వెళ్తుంది 3 సెంటీమీటర్స్. ఇది ఏం చేస్తుంది? నైట్ ఏం చేస్తుంది? నైట్ 2 సెంటీమీటర్స్ స్లిప్ అయిపోతుంది. నిద్రపోయి స్లీప్ ఉన్నాడు, నిద్రపోయిన వెంటనే 2 సెంటీమీటర్స్ కిందకు వస్తుందంట. దెన్ ద పోస్ట్ ఈస్ 10 సెంటీమీటర్ హైట్. టోటల్ పోస్ట్ ఎంత ఉంది? ఈ పోస్ట్ టోటల్ పోస్ట్ హైట్ ఈస్ 10 సెంటీమీటర్స్ హై అండ్ ఏ డెలిషియస్ ట్రీట్ ఈజ్ ఆన్ ద టాప్. అంటే ఇక్కడ ఒక తనకి నచ్చిన ఫుడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు స్నైల్, ఇది స్నైల్, ఇది మూవ్ కావాలా, ఇది. సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద స్నైల్ గెట్ ట్రీట్? ఎప్పుడు ఇప్పుడు రీచ్ అవ్వగలుగుతుంది అన్నాడు. అంటే ఇది డ్యూరింగ్ డే. in how many days will the snail get treat? ఇప్పుడు డే టైం, ఇది డే టైం, డే కాదు, డే టైం నైట్ టైం. సో వన్ డేలో ఇన్ ఇన్ వన్ డే వన్ డేలో ఏముంటాయి? వన్ డే టైం ప్లస్ వన్ నైట్ టైం. డే టైంలో ఇట్స్ క్లైమ్ బై 3 సెంటీమీటర్స్ ఇలా, నైట్ టైము 2 సెంటీమీటర్స్ డౌన్ అవుతుంది. ఎఫెక్టివ్గా ఎంత? వన్ డేలో 1 సెంటీమీటర్స్ మూవ్ అవుతా ఉంది. ఓకే, సో ఆన్ ఈచ్ డే
snail moves up on the post by 1 centimeter effectively. అది మూవ్ అయ్యేది 3 అయినా కానీ ఎఫెక్టివ్గా 1 సెంటీమీటర్ ఉంటుంది. సో post length is 10 centimeters. So for to reach the snail on top of the post అంటే ఇది కంబి, ఇంగ్లీష్లో పోస్ట్ అంటే కంబి, ఇది పోస్ట్ అన్నమాట. సో టు రీచ్ ద snail on top of the post which is 10 centimeter height, so snail take 10 days to reach. ఎందుకంటే 1 day మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. 1 డేలో 1 సెంటీమీటర్, సెకండ్ డేలో ఇంకొక 1 సెంటీమీటర్, అంటే సెకండ్ 2 సెంటీమీటర్, 1+1 థర్డ్ డేలో ఆల్రెడీ 2 సెంటీమీటర్ ఎక్కింటుంది ప్లస్ 1 సెంటీమీటర్, దట్ ఈస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఫోర్త్ డేలో ఆల్రెడీ 3 సెంటీమీటర్స్ ప్లస్ 1 సెంటీమీటర్ ఎఫెక్టివ్గా, దట్ ఈస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఆన్ 10th day it will reach 10 centimeters. On 4th day 4 centimeters. On 9th day already 8 plus 9 centimeters. 8 plus 1. So on 10th day 9 plus 1, that is equal to 10 centimeters. Correct. Malvin reads two page story every day except on Tuesday and Saturday. Every day 2 pages except Tuesday and Saturday read. How many stories would he read? Complete reading in 8 weeks. In expressions రాయమన్నారా? ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే దీనికి ఎక్స్ప్రెషన్స్ రాయమన్నారు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్తాను చూడండి. ఫైనల్గా ఎక్స్ప్రెషన్ వచ్చి 10 days into 3 minus 2, that is the expression. ఓకే, ఇప్పుడు దీనికి ఎక్స్ప్రెషన్ రాయలేదు కదా, దీనికి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ప్రెషన్ 7 into 9 plus 7 into 11. దీనికి ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఎక్స్ప్రెషన్ వేరే కలర్ తీసుకుందాం, రెడ్ కలర్. ఎక్స్ప్రెషన్ దీనికి ఏమవుతుందంటే సో 20,000 తను 20,000 ఎర్న్ చేస్తుంది కాబట్టి దాంట్లో 5,000 రెంట్కి వెళ్తుంది, 5,000 ఫుడ్, తర్వాత 2,000 అదర్ ఎక్స్పెన్షన్స్. ఇది పర్ మంత్ అయితే 12 monthsకి వచ్చి ఇంటూ 12. అది దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు? హౌ మెనీ స్టోరీస్ వుడ్ హీ కంప్లీట్ రీడింగ్ ఇన్ 8 weeks అన్నాడు. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిలో డిస్క్రైబ్స్ ది సినారియో. ఇప్పుడు చూడండి, మామూలుగా మొత్తానికి 2 days మాల్విన్ రీడ్స్ 2
పేజెస్ స్టోరీ ఎవ్రీ డే ఎక్సెప్ట్ 2 days ఉంది. టోటల్ 7 days వీక్లో. సో 2 days తీస్తే 5 days. 5 days మాత్రం రీడ్ చేస్తాడు. 5 daysలో 2 pages రీడ్ చేస్తాడు. అంతేనా? 2 pages రీడ్ చేస్తాడు. ఇది 1 week. ఫర్ 1 week ఇది. 8 weeksకి 8 into ఇలా రాయకూడదు కానీ ఇంకొకసారి 8 weeks into ఇది 1 week ఎంత 5 days into 2 pages 8 weeks ది ఆన్సర్. ఇది ఎలా రాస్తారంటే ఇంకా అంటే 7 days అన్నాడు. 7 daysలోంచి 2 days తీసేసి ఈచ్ డే 2 pages అవుతాడు. అట్లా 8 weeks అవుతుంది. ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్. సో ఆన్సర్ వచ్చి 7 - 2 into 2 into 8. సో దిస్ ఇస్ 5 into 2 into 8. అలానా? ఓకే. చూడు ఆన్సర్ ఎక్కడ ఉంది? 5 into 2 into 8. ఇది కరెక్ట్. ఇంకేమైనా ఉందా చూడండి. 7 - 2 into 8. 7 - 2 అంటే ఎంత? 7 - 2 into 8. మరి 2 pages ఎక్కడ? అది లేదు. ఇది రాంగ్. 7 into ఇది రాంగ్. 7 - ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇదేనా ఇదేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. డిఫరెంట్ వేస్ అన్నారు. దీని ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయడం అంటే వాల్యూస్ కావాలి. చూడండి స్టెప్ బై స్టెప్. దీని ఎలా 1 మైనస్ చూడండి 1 - 2 చేస్తాను -1 వచ్చింది. మళ్ళీ -1 + 3 ఏమవుతుంది? ఇది -1 + 3 -2 -1 + 3 -2. ఇది -2 - 4 -6 -6 + 1 -1. ఇది -7 -7 + 7 ఇలా పెడతా ఉంటుంది. చూడండి -1 1 - 2 -1 వచ్చింది. -1 + 3 2 ఓహో -1 + 3 2 ప్లస్ అక్కడ మిస్టేక్ అయింది. 2 ప్లస్ ఇక్కడ చూడండి 2 - 4 3 అట్లా 1/1 సైడ్ వచ్చిన రిజల్ట్ని ఆ పక్కన సమ్తో దాన్ని అడిషన్ సబ్ట్రాక్షన్ యాజ్ పర్ చేస్తే -5 వచ్చింది. దిస్ ఈజ్ 1 మెథడ్. అనదర్ మెథడ్ గ్రూపింగ్ ఇన్ పేర్స్. ఇప్పుడు ఏం చేస్తావు? దీన్ని ఒక పేర్ చేస్తావు, దీన్ని ఒక పేర్ చేస్తావు, ఇలా పేరింగ్, ఇలా పేర్ చేస్తావు, ఇలా పేర్ చేస్తావు, ఇలా చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చేస్తాం. ఇంకొక విధంగా నేను చెప్తాను చూడండి. పాజిటివ్ అన్ని ఒక గ్రూప్ చేయండి. అంటే 1 + 1 + 3 + 5 + 7 + 9. ఇంకా చూడండి అన్ని పాజిటివ్. +1 + 3 + 5 + 7 + 9 ఇదంతా పాజిటివ్ గ్రూప్. నెగిటివ్ గ్రూప్ అన్ని ఒక దగ్గర రాయండి. నెగిటివ్ గ్రూప్ ఇది -2 -4 -6 -8 -10. ఇది చేసినా కానీ ఆన్సర్ -5 వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ చూడండి 1 - 1 పక్కన దాంతో చేస్తే 0 + 1 1 అయింది. మళ్ళీ 0. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. సిమిలర్లీ ఇప్పుడు చూస్తే 1 - 1 0 వచ్చింది. 0 + 1 ఏమవుతుంది? 1 1 - 1 0 0 + 1 1 1 - 1 0 0 + 1 1 1 - 1 0 0 + 1 1 1 - 1 0. ఇలా చేస్తున్నాను. ఇలా చేస్తున్నాను.
లేదు, అది 1 మెథడ్. గ్రూపింగ్ చేద్దాం. 1 - 1 0, 1 - 1 0, 1 - 1 0, 1 - 1 0, 1 - 1 0, 0 అందించచ్చు. ఇలా వచ్చేసినా అలా అందించవచ్చు. లేకపోతే అన్ని పాజిటివ్ రండి. ఇంకొక మెథడ్, అన్ని పాజిటివ్ రండి. చూడండి 1 2 3 4 5 పాజిటివ్స్. సో 5 + 5. నెగిటివ్స్ అనండి 1 2 3 4 5 +- 5 ఏమవుతుంది 0. ఎలా అయినా చేయొచ్చు. నెక్స్ట్, కంపేర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ బై రీజనింగ్ అన్నాడు. అంటే సాల్వ్ చేయొద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. సో 49 - 7 + 5 రెండు ఈక్వల్. 83 × 42 - 18 అన్నాడు. 83 టైమ్స్ ఆఫ్ 42, 83 టైమ్స్ ఆఫ్ 42 - 18 అన్నాడు. ఇది 83 టైమ్స్ ఆఫ్ 40 - ఎవరు వీళ్ళే తిరగడం. ఇది 83 టైమ్స్. టూని ఇగ్నోర్ చేసేసాను. ఒకవేళ దీన్ని ఇగ్నోర్ చేసేసాను 18. ఇప్పుడు ఏమవుతుంది 83 టైమ్స్ ఆఫ్ 42. ఒకసారి అంతలేండి. 83 టైమ్స్ 42, 80 టైమ్స్ ఆఫ్ 42. ఇక్కడ చూడండి 145. 145 నుంచి 17 టైమ్స్ ఆఫ్ 8 చేసిన. ఇక్కడ 17 టైమ్స్ ఇది ఎక్కువ ఉంది. ఎక్కువ తీసేస్తే ఇది తక్కువ అయిపోతుంది. సో వాల్యూ ఇది. నెక్స్ట్ 23 టైమ్స్ ఆఫ్ 48 -35. ఇది 23 టైమ్స్ 45. దీన్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇది 48 - 35 చేస్తే ఎంత వస్తుంది? నువ్వు చేయాల్సిన అవసరం లేదు. 43 - చేస్తే ఒక 8 + 5 8 9 10 13. అంటే 13 టైమ్స్ ఆఫ్ 23. ఇది ఎంత 23 టైమ్స్ ఆఫ్ 48 టైమ్స్ ఆఫ్ 23. ఇది 48 టైమ్స్ ఆఫ్ 23. ఇది 13 టైమ్స్ ఆఫ్ 23. ఏది ఎక్కువ? ఇది ఎక్కువ. ఎందుకంటే 35 ఒకటి చేశాను. 16 - 11 × 12 అన్నాడు. 16 - 11 అంటే 5 టైమ్స్ ఆఫ్ 23. 5 టైమ్స్ ఆఫ్ 12. ఇది 16 టైమ్స్ ఆఫ్ 12 11. దీంట్లో ఇది 5 టైమ్స్ ఆఫ్ 12. 16 - 11 5 టైమ్స్. బోత్ ఆర్ సేమ్. 76లో 53 చూద్దాం. 76 - 53. 76 - 53 అంటే 63 23. ఇది 23 టైమ్స్ ఆఫ్ 88. ఇది 53 నుంచి 76 తీస్తే -23. -23 టైమ్స్ ఆఫ్ 88. ఇది నెగిటివ్ అయిపోయింది. సో దిస్ వన్ ఇస్ వాల్యూ. 25 టైమ్స్ ఆఫ్ 42 + 16. 42 + 16 అంటే 42 + 16. ఇక్కడ 43 + 16. ఇప్పుడు ఇది కానీ చేయకుండా చేయాలి. అదే అక్కడ చేసి ఎవరైనా చేయిస్తారు. దానికి రీజన్ చెప్పడం రాని. కొంచెం 23 42 + 16 అండి. ఇక్కడ +1 యాడ్ అయింది 43 అండి. 1 తగ్గింది ఇక్కడ 42. ఇక్కడ 42 43 అంటే ఇక్కడ 1 యాడ్ అయింది. ఇక్కడ 1 యాడ్ అయింది దీంట్లో. సో రెండు సేమే. నెక్స్ట్ 36 × 28 - 16. ఈ 36 ఇక్కడ చూడండి ఇది చేయాల్సిందే. 28లో 16 తీస్తే 28లో 2 1 12 టైమ్స్. 12 టైమ్స్ ఆఫ్ 36. ఓకే, ఈ 12 టైమ్స్ ఆఫ్ 36. ఇది 27 - 15. 7లో 5 పోతే 2. ఇది 12 టైమ్స్ ఆఫ్ 35. ఎవరు ఎక్కువ? 12 టైమ్స్ ఆఫ్ 36 ఇతనే ఎక్కువ. ఇది 12 టైమ్స్ ఆఫ్ 35. నెక్స్ట్, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్ టు ఏ గివెన్ ఎక్స్ప్రెషన్స్ వితౌట్ కంపిటేషన్. మీరు ఏం సాల్వ్ చేయకుండా చెప్పాలన్నమాట. యూ మే రీరైట్ ద ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ టర్మ్స్ ఆర్ రిమూవింగ్ ద బ్రాకెట్స్. ఏమైనా చేయండి. దేర్ కెన్ బి మోర్ దాన్ వన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద గివెన్ ఎక్స్ప్రెషన్. చూద్దాం. 83 - 37 - 12 ఇది రావాలా? ఏం చేయాలా? యూ కెన్ మేక్ మోర్ దాన్. ఇదేం దీన్ని సాల్వ్ చేస్తే, దీన్ని సింప్లిఫై చేస్తే 83 - 37 - 12. ఇది కరెక్ట్. ఇది సేమ్.
ఇవి రెండు సేమ్. దిస్ ఈస్ 84, 38 మైనస్ ఇది రాంగ్. ఇప్పుడు ఏంటి 83 మైనస్ 38 మైనస్ 13 అన్నాడు. మైనస్ 38 మైనస్ 13 చూడు ఇక్కడ 37 నుండి 38 అయింది, ఒకటి ఇంక్రీజ్ అయింది నెగిటివ్, ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ అయింది, ఇది రాంగ్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. నెగిటివ్స్ రెండు నెగిటివ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మైనస్ 37 ఉంది, మైనస్ 12 ఉంది, టర్మ్స్ చూస్తే ప్లస్ 38, దీస్ ఆల్సో సేమ్. టర్మ్స్ చూడండి, దీంట్లో టర్మ్స్ ఏముంటాయి, 83 మైనస్ 37 మైనస్ 12 టర్మ్స్. ఇక్కడ ఇక్కడ అంతే, రీఅరేంజ్ చేసిన అంతే, మైనస్ 37 83 మైనస్ 12 టర్మ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓ సేమ్. ఓకే, ఇప్పుడు చూడండి దీని టర్మ్స్ ఇంపార్టెంట్. 93 37 into 44 76. చూడండి ఇవి మ్యాచ్ కావాలా, 93 37 into 44 76. 37 ఇది చూడండి టర్మ్స్ 37 93 into 44 76, ఇది రాంగ్. 93 ఐ గాట్ ఇట్, 77 into 37 రాదు, 44 ఇది రాంగ్. 93 ప్లస్ 93 ప్లస్ 37 ఇదంతా ఒక టర్మ్, 44 into 37 ఇది రాంగ్. 37 into 44 యా 93 టర్మ్ ఇది వచ్చినాయి చూడండి సేమ్. దిస్ ఈస్ అ కరెక్ట్ వన్. సో 4 is the correct answer. Equal expression, same expression. Choose a number and create 10 different expression having, choose ఏదో ఒక నెంబర్ తీసుకోండి అన్నాడు, create a 10 different expression having the same value. నేను ఎగ్జాంపుల్ 24 తీసుకున్నాను, చూడు ఎలా, 24 plus 4 36 minus 6 6 into 4 48 divided by 2 100 minus 78 3 into this one 5 into 10, ఇలా ఎన్నో విధాలుగా చేయొచ్చు అన్నమాట. ఓకే, 10 అదే ఎగ్జామ్. ఇప్పుడు సారీ స్టార్ట్. ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చారంట, 3 3 3 3 నెంబర్స్ ఇచ్చి ఈ ఆపరేషన్స్ ఇచ్చారు, ఏది అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ బ్రాకెట్స్. దీంతో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ చేయొచ్చు, దాన్ని ఎన్నైనా ఎక్స్ప్రెషన్స్ చేయొచ్చు. అది సిమిలర్లీ వాళ్ళు క్వశ్చన్ అడిగింది చూడండి, యూజ్ ద 4 నెంబర్స్ టు మేక్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ 1 to 20 అన్నాడు. విత్ ద యూజ్ ఓన్లీ 4 ఆపరేటర్స్ అండ్ 4 నెంబర్స్ అండ్ 4 ఆపరేటర్స్ మాత్రమే వాడాలి. చూద్దాం అలా చేసినాడు. ఇదిగోండి 1 రావాలంటే దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. చూడండి దీన్ని మీరు అనలైజ్ చేయండి, దీన్ని సాల్వ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి 7 ఎట్లా వచ్చింది, 4 divided by 4 ఎంత 1, 4 minus 1 3 plus 4 7 అలా. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెషన్స్ రాశాను చూడండి. ఇది 11 to 20. సో చూడండి. ఓకే, నెక్స్ట్ పాస్ చేసి మీరు నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 2 3 4 5 ఇచ్చారు, 1 2 3 4 5 నెంబర్స్ ఇచ్చారు. ఆపరేటర్స్ ఏ వాడాలా, ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ అండ్ బ్రాకెట్స్. ఇవి అంటే అండ్ కాదు, ఈ బ్రాకెట్స్ వాడి నీకు -10 to +10 వాల్యూస్ రావాలి. ఇదిగోండి -10 -9 -8 -7 -6 -5 -4 -2, సో -3 -2 -1 0 ఎట్లా రాసిన చూడు, 3 4 5 6 6 -6 2 3 5 7 8 9 and 10. Okay, next question. Use digits 0 to 9 exactly once to make 100. Use only operators and parentheses అంటే ఇది బ్రాకెట్స్. ఇది
ఎగ్జాక్ట్లీ 100 అవ్వాలి. సో 123 minus 45 minus 67 plus 88 చేస్తే 100 వస్తుంది. సో all the digits 0 to 9 used exactly once. Only allowed operators అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ వాడిన. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ప్లీజ్ like and subscribe.